హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, షామీ నిన్న సాయంత్రం ఒక సర్ప్రైజ్ అప్డేట్ రోల్ చేస్తుంది. అదే షామీ వల్ల కొత్త ఆపరేటింగ్ సిస్టమ్, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ షామీ హైపర్ ఓఎస్ని రోల్ చేస్తుంది. అయితే వీళ్ళు 3 డివైస్కి రోల్ చేశారు. షామీ 13 Pro, పోకో F5, షామీ ప్యాడ్ 6. నా దగ్గర 3 ఉన్నాయి, బట్ పోకో F5కి ప్యాడ్ 6కి మాత్రం సెలెక్టెడ్ యూజర్స్కి మాత్రమే రోల్ చేశారు. నా ఎంఐ అకౌంట్కి ఆ అప్డేట్ అనేది ఆ 2 డివైస్లో రాలేదు. బట్ షామీ 13 Proలో మాత్రం అందరికీ కామన్గా రోల్ చేశారు. అది పైరట్ టెస్టర్స్ లేదు, లేదంటే స్టేబుల్ యూజర్స్ లేదు, అందరికీ కామన్గా వచ్చింది. నాకు కూడా నిన్న మధ్యాహ్నం ఈ అప్డేట్ వచ్చింది. నిన్నటి నుంచి దీన్ని నేను వాడుతున్నాను. సో దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన కొత్త ఫీచర్స్ ఏంటనేది ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక 1 month బ్యాక్ చైనీస్ హైపర్ ఓఎస్లో ఉన్న టాప్ 30+ ఫీచర్స్ గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ కార్డ్స్లోను డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది ఫుల్ లెంత్ ఓఎస్ అనమాట. సో మన ఇండియాలో ఫస్ట్ బీటా లాగా దీన్ని తీసుకొచ్చారు. అండ్ దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, మన ఇండియాకి ఏమేమి వచ్చినాయి అనేది కంపారిజనే ఈ వీడియో. అండ్ ఎట్ ద సేమ్ టైం మన ఇండియాలో రేపు లాంచ్ కాబోతున్న రెడ్మీ నోట్ 13 Proలో కూడా MIUI 14 ఉంటుంది, ఓల్డర్ వెర్షను. సో ఇప్పుడు ఇది లేటెస్ట్ వెర్షన్, ఓల్డ్ వెర్షన్ అనమాట. అండ్ ఈ అప్డేట్లో ఏమేమి ఫీచర్స్ లేవో, దీంట్లో ఏమేమి ఫీచర్స్ కొత్తగా వచ్చినాయో సైడ్ బై సైడ్ కంపారిజన్ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో టాపిక్ అయితే అర్థమైంది అనుకున్నాను. సో కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు, పాత వాళ్ళు వీడియోని లైక్ చేయండి. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు, గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబర్స్ మనం 1 million టచ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెరీ ఫస్ట్ నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ప్రజెంట్ MIUIలో ఉండే కెర్నల్ వేరు, హైపర్ ఓఎస్లో ఉండే కెర్నల్ వేరు. సో దీంట్లో యాప్ లోడింగ్ స్టైల్ వేరు, దీంట్లో యాప్ లోడింగ్ స్టైల్ వేరు, దీంట్లో యానిమేషన్స్ వేరు, దీంట్లో యానిమేషన్స్ వేరు. సో స్మూత్గా మాత్రం ఖచ్చితంగా లేటెస్ట్ హైపర్ ఓఎస్ చాలా స్మూత్గా ఉంటుంది. యానిమేషన్స్ కానీ, యాప్ ఓపెన్ చేసేటప్పుడు వచ్చే యానిమేషన్స్ కానీ, బిట్వీన్ ద సెట్టింగ్స్ మూవ్ అవుతున్నప్పుడు కానీ, ఇవన్నీ చాలా కొత్తగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి మీకు, సిస్టమ్ యూసేజ్ MIUIల కంటే దీంట్లో చాలా తక్కువగా ఉంది. సో ఓవరాల్గా మీకు కొంచెం మోడిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి, ఫాస్ట్గా ఉంది. దీంతో కంపారిజన్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. నేను ప్రాసెసర్ గురించి మాట్లాడలేదు, MIUI ఆప్టిమేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అండ్ వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే హోమ్ స్క్రీన్ మేనేజ్మెంట్ దాదాపు చుట్టానికి సేమ్గా ఉంటుంది. అండ్ థీమింగ్ కూడా దాదాపు సేమ్గానే ఉంటుంది. దానివల్లే హైపర్ ఓఎస్కి MIUIకి ఎలాంటి చేంజెస్ లేవు అని మనం ఫిజికల్గా చూసి అనుకున్నాం. బట్ అది కంప్లీట్గా డిఫరెంట్. UI ఆప్టిమేషన్ వేరు, ఫీచర్స్ కనపడే విధానం వేరు. కనపడే విధానం మాత్రం చూడటానికి దగ్గరగా MIUI లాగే ఉంటుంది. అండ్ రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు కంట్రోల్ ప్యానల్ MIUI 14లో దీంట్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది మీకు ఇక్కడ నుంచే సింపుల్గా ఆర్గనైజ్ చేసుకునేలాగా ఎడిట్ బటన్ కిందనే ఉంటుంది, సెట్టింగ్స్ బటన్ కూడా కిందనే ఉంటుంది. బట్ MIUIలో మాత్రం ఎడిట్ బటన్ పైనే ఉంటుంది టైల్స్ ఎడిట్ చేసుకోవడం కోసం, అలాగే సెట్టింగ్స్ బటన్ కూడా టాప్లోనే ఉంటుంది. సింగిల్ హ్యాండ్తో దాన్ని మనం టచ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. దీంట్లో మాత్రం 2 ఈజీగా ఉంటాయి, 2 కూడా ఈజీగా పాసిబుల్ కూడా. అది నోటీస్లో పెట్టుకోండి. అండ్ కంట్రోల్ ప్యానల్ రీడిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీడియా కంట్రోల్ ఇలాంటివి అయితే కొత్తగా ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మీకు వైఫై ఇవన్నీ కూడా యాపిల్కి సంబంధించిన iOS లాగా మీకు యానిమేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఆ టైల్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు. ఇది నేను అందులో కూడా చెప్పాను ఆ వీడియోలో, ఒకసారి చూడండి. ఇది కంప్లీట్గా 100కి 100% చైనీస్ నుంచి ఇండియాకి డైరెక్ట్గా దింపారు. ఇది మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ రెండోది సెట్టింగ్స్ పేజ్లోకి వెళ్ళినప్పుడు కూడా మనకి అరేంజ్మెంట్ అంటే ఆప్షన్స్ అరేంజ్మెంట్ మొత్తం కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. కొంచెం కొత్తగా ఉంది, కొత్తగా అనిపిస్తుంది దీంట్లో అయితే ఖచ్చితంగా. అలాగే మీకు అబౌట్ ఫోన్ పేజ్ కూడా రీడిజైన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఏదైతే చైనాలో ఉంటుందో యాస్ట్రీస్గా దీంట్లో కూడా దింపారు. అండ్ సేమ్గా ఉంది అండ్ కొత్తగా ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు ద వాల్ పేపర్ డిజైన్, ఇక్కడ చూడండి మీకు లాక్ స్క్రీన్లో కానీ వాల్పేపర్లో కానీ ఇక్కడ మన ఇండియన్ వేరియంట్లో అంటే MIUI 14లో మీకు అన్ని ఆప్షన్స్ ఉండవు. వాల్పేపర్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ వాల్పేపర్స్ మాత్రమే వస్తుంది. కానీ దీంట్లో ఒకసారి వాల్పేపర్ మీద క్లిక్ చేస్తే మనకి సంబంధించిన కస్టమైజేషన్స్ మొత్తం కూడా ఓపెన్ అవుతాయి. లాక్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కొత్తగా ఉంది, చైనా నుంచి యాస్ట్రీస్గా దింపారు. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కొత్తగా తీసుకొచ్చారు. అండ్ ఐకాన్ సైజెస్, అలాగే Android 14కి సంబంధించిన డైనమిక్ థీమింగ్ అవన్నీ ఇందులోకే పెట్టారు. అండ్ ఫాంట్స్ కూడా కంప్లీట్గా పేజ్ అనేది రీడిజైన్ అయింది. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫైనల్గా నాకు బాగా నచ్చిన ఫాంట్ ఏదైతే ఉందో, ఇంతకుముందు మన ఇండియాలో లేదో, అది ఫైనల్గా ఇంగ్లీష్ వెర్షన్ని తీసుకొచ్చారు. ఇది నేను ఇంతకుముందు చైనీస్ వెర్షన్నే వాడుతున్నాను. నేను వేరే ఫోన్లలో కూడా అదే
ఫ్లాష్ చేసుకొని వాడుతుంటాను ఫాంట్ని, ఎంఐ సాన్స్. దీన్ని మొత్తానికి ఫైనల్గా ఇండియాకి తీసుకొచ్చారు, దట్టు ఇంగ్లీష్ వేరియంట్ని తీసుకొచ్చారు. ఇది మాత్రం కొత్తగా అనిపించింది అండ్ ఒక బెస్ట్ మూవ్ అని చెప్పాలి. వీళ్ళ ఫాంట్ చాలా బాగుంటుంది, మీ సాన్స్, దీన్ని మీ సాన్స్ అంటారు. అండ్ ఇది మీకు హైపర్ వాయిస్ వచ్చిన తర్వాత అందరికీ కామన్గా వస్తుంది. ప్రజెంట్ ఉన్న MI 14లో ఇది లేదు, ఓన్లీ ఆండ్రాయిడ్కి సంబంధించిన రోబోటో మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడే మీకు నోటిఫికేషన్ ఎఫెక్ట్స్ జస్ట్ లైక్ వివో ఐక్యూ ఫోన్స్లో కనిపిస్తుంది కదా, నోటిఫికేషన్ స్టైల్స్ డిఫరెంట్ ఇక్కడే అరేంజ్ చేశారు. అలాగే మీకు ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ జస్ట్ లైక్ మీకు వివో ఐక్యూ ఫోన్స్లో ఉన్నట్టే యానిమేషన్స్ కొత్తగా ఇక్కడే అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడే మీకు ఆన్లైన్ వాల్ పేపర్స్ ఉంటాయి, ఇక్కడే మీకు సూపర్ వాల్ పేపర్స్ ఉంటాయి, ఇలాంటివి డైనమిక్ వాల్ పేపర్స్ ఉంటాయి, ఇవన్నీ ఇక్కడే అరేంజ్ చేశారు. అండ్ ఇంకా ఎక్కువ కావాలంటే మీకు ఇక్కడ నుంచే థీమ్ యాప్లోకి రీడైరెక్ట్ చేసేలాగా ఆప్షన్ కూడా ఇచ్చారు. సో టోటల్గా మీకు వాల్ పేపర్ పేజ్, కస్టమైజేషన్స్ పేజ్ అనేది ఇండియాలో అసలు ఇలా ఉండదు, కంప్లీట్గా దీంట్లో తీసుకొచ్చేసారు. ఇది మాత్రం ఒక సూపర్ అప్డేట్ అని చెప్పాలి. అండ్ కమింగ్ టు ద నా ఫేవరెట్ లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్. లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్లో ఏవైతే చైనాలో మనం మాట్లాడుకున్నామో సేమ్ ఫీచర్స్ యాస్టర్గా ఇండియాలో కూడా దింపారు. జస్ట్ లైక్ మీకు క్లాసిక్, రాంబస్, అలాగే మ్యాగజైన్ మోడ్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్గా ఫిల్టర్స్ సెట్ చేసుకోవచ్చు, అలాగే బ్లర్ ఎఫెక్ట్స్ చేంజ్ చేసుకోవచ్చు, డెప్త్ ఎఫెక్ట్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ని క్లాక్ని మన బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు, ఇలా రకరకాలుగా జస్ట్ లైక్ యాపిల్ iOSలో ఉండే లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్ లాగే దీంట్లో కూడా సేమ్ తీసుకొచ్చారు, యాసిస్గా దింపారు. చైనా నుంచి ఇక్కడికి సేమ్ ఉంది, ఎలాంటి చేంజ్ అయితే చేయలేదు. నేను ఇంకా భయపడ్డాను ఈ ఫీచర్ ఇండియాకి తీసుకురారేమో అని చెప్పి. సో ఫైనల్గా అయితే తీసుకొచ్చారు. ఇది మాత్రం కంప్లీట్గా ఒక న్యూ లెవెల్లోకి తీసుకెళ్తుంది లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్లో. అది ఈ ఫీచర్ అనేది ఇండియన్ MIUIలో అస్సలు ఉండదు, ఇది కంప్లీట్గా దీంట్లోకి తీసుకొచ్చారు. చాలా బాగుంది. ఇదే మీకు చాలామందికి అట్రాక్ట్ అయ్యే పాయింట్ కూడా ఇదే అనమాట. చూడటానికి చాలా స్టైలిష్గా ఉంది, ఇది మాత్రం నాకు సూపర్గా నచ్చింది. అండ్ కమింగ్ టు ద ఫ్లోటింగ్ యాప్స్ అండ్ స్ప్లిట్ స్క్రీన్ అయితే సేమ్ యాస్టిజ్గా ఉంది చైనాలో అలాగే. అండ్ ఫ్లోటింగ్ యాప్స్లో కూడా MIUIలో లేని కొత్త ఫీచర్స్ అయితే దీంట్లో తీసుకొచ్చారు. హైపర్ వాయిస్లో మనం డిఫరెంట్గా ఈ ఫ్లోటింగ్ యాప్స్ని అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ పైన ఉండాలా, మిడిల్లో ఉండాలా, బాటమ్ సైడ్ ఉండాలా, అలాగే సైడ్కి ఉండాలా, ఇలా కస్టమైజేషన్స్ అనేవి ఒక 4-5 రకాలుగా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. అండ్ మీరు దీని యానిమేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఇది ప్రజెంట్ MIUIలో మాత్రం ఈ ఫీచర్ అనేది లేదు, దీంట్లో తీసుకొచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్గా నా ఫేవరెట్ అల్టిమేట్, చాలామందికి బాగా నచ్చేది, ఇక మీద మీరు ఎక్కడ కూడా థర్డ్ పార్టీ యాప్స్ వాడకుండా డైరెక్ట్గా ఇన్బిల్ట్గా మీ గ్యాలరీ యాప్లోకి తీసుకొచ్చారు ఇమేజ్ ఎక్స్ట్రాక్టర్ అండ్ టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీచరు. చైనాలో ఏదైతే ఉందో యాసిస్గా దీంట్లో తీసుకొచ్చారు. మీరు ఒక ఇమేజ్లో ఓన్లీ మీ ఫోటోని మాత్రమే కట్ చేసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్ని మార్చుకోవచ్చు, అలాగే దాన్ని కాపీ చేసి వేరే దగ్గర పేస్ట్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, PNG లాగా మార్చుకోవచ్చు, ఓన్లీ మిమ్మల్ని మాత్రమే కట్ చేసి PNG లాగా సేవ్ చేసుకోవచ్చు. కొత్త బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఇన్బిల్ట్గా ఉన్న వాటిని పెట్టుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు మీ గ్యాలరీలో ఉన్న డిఫరెంట్ సీనరీస్కి మీ ఇమేజ్ని కట్ చేసి ఇమేజ్ని సెట్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఇమేజ్ ఎక్స్ట్రాక్టర్ అనేది అద్భుతంగా తీసుకొచ్చారు. ఇది మాత్రం చాలా మందికి నచ్చే ఫీచర్ అనమాట. సో ఇది మీకు చాలా బాగా నచ్చింది, నేను ఆల్రెడీ దీన్ని వాడుతూనే ఉన్నాను, భలే అనిపించింది. అండ్ ఇమేజ్లోనే మీకు టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ కూడా ఉంది. అఫ్కోర్స్ టెక్స్ట్ ఎక్స్ట్రా అనేది ప్రజెంట్ MIUI వెర్షన్లో ఉంది, బట్ మీకు ఇమేజ్ ఎక్స్ట్రాక్టర్ లేదు దీంట్లో. బట్ హైపర్ వాయిస్లో మాత్రం ఇమేజ్ ఎక్స్ట్రాక్టర్ ఉంది, టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ కూడా ఉంది. ఇది సూపర్గా ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు సిస్టమ్ యాప్స్ కొత్తగా రీడిజైన్ చేశారు. సిస్టమ్ యాప్స్ మొత్తం కూడా కొత్తగా కనిపిస్తూ ఉంటాయి అండ్ యానిమేషన్స్ కొత్తగా ఉంటాయి. అండ్ చాలా బాగుంది, ఒకసారి చూడండి. ఏవైతే నేను అన్ని ఫీచర్స్ 30+ ఫీచర్స్ అన్ని నేను అక్కడ కవర్ చేసిన ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ మీకు కంప్లీట్గా చేంజ్ అయితే చేశారు అండ్ యాసిడ్గా దింపారు అన్ని ఫీచర్స్ని. అండ్ నాకు బాగా నచ్చింది మీ సాన్స్ ఫాంట్ అని తీసుకురావడం అండ్ ఇమేజ్ ఎక్స్ట్రాక్టర్ అండ్ నా అల్టిమేట్ ఫేవరెట్ లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్. మీకు ఈ ఫీచర్స్లో ఏది నచ్చిందో కింద కామెంట్స్లో రాయండి. అండ్ ఇక్కడ మీకు ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇది ఇనీషియల్ ఎలిజిబుల్ లిస్ట్ మాత్రమే, అండ్ తర్వాత ఇవి మారుతూ ఉంటాయి. సో రెడ్మీ నోట్ సిరీస్కి సంబంధించిన లిస్ట్ ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది, అలాగే పోకోలో డివైస్కి ఎక్కడి నుంచి వస్తుంది లిస్ట్ కనిపిస్తూ ఉంటుంది, షామీ ఫోన్స్కి సంబంధించిన లిస్ట్ కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి మాత్రమే వస్తుంది ప్రజెంట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది హైపర్ వాయిస్ కొత్త వెర్షన్ అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. నేనైతే ఇది ఫస్ట్ బీటా కాబట్టి చిన్న ల్యాక్స్ లాంటివి ఏమైనా మీరు నోటీస్ చేస్తారేమో. నేనైతే పెద్దగా ల్యాక్స్ ఏం నోటీస్ చేయలేదు, బట్ మీకు కొంచెం స్టేబుల్ అవడానికి 1-2 అప్డేట్స్ పడిన తర్వాత స్టేబుల్ అవుతుంది. అండ్ ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ర్యామ్ మేనేజ్మెంట్ బాగుంది అండ్ యాప్స్ లోడింగ్ బాగుంది, ఎవ్రీథింగ్ బాగానే ఉంది హైపర్ వాయిస్. ఒక లుక్ అయితే వేయండి అండ్ లిస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఒకసారి చూసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్స్ పెంచండి.
ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి, లైక్స్ అండ్ షేర్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ షామీ ఫోన్స్, రెడ్మీ పోకో ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.